ఆ పాపు ఇల్లే అడుగు అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు దున్న. ఎంత? 40. అంతా చాలా తక్కువ సార్. తక్కువేంటే 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయల? ఆ ముక్కాడు వెళ్ళక ముందు చెప్పొచ్చు కదా. 30 రూపాయలు బొక్క. నీదే డబ్బు. నీదే ఆటోలో పరస పడేసుకున్నావు. అమ్మా భార్య భర్తకి కుడి పక్కన కాదు ఎడం పక్కన కూర్చోవాలి. ఎందుకని? మగాళ్ళకి జేబులు ఎడం పక్క ఉంటాయి కాబట్టి. నీ ముఖం. శరీరానికి ముఖ్యమైనది గుండె, అది ఎడం పక్కనే ఉంటుంది. అందుకే భార్య ఎప్పుడూ గుండెలాగా భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలి. అలా చూస్తామంటారా? మొత్తం కవర్ చేయరా. ముందు పూజను కవర్ చేయి, తర్వాత పూజారిని కవర్ చేయి, అంకుల్స్ ని కవర్ చేయి, తర్వాత ఆంటీస్ ని కవర్ చేయి, మొత్తం అందరిని కవర్ చేసే. ముందు నువ్వు కెమెరాని కవర్ చేయకుండా తప్పుకోరా. వీడియోగ్రాఫర్ని నువ్వు తీసుకొచ్చావేమిట్రా? మావాడేమయ్యాడు? ఎవరో తెలుసున్నోళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తొందరపడుతుంటే వాళ్ళు పని చూడటానికి వెళ్ళాడండి. ఎవరు వాళ్ళు? తెలీదండి. 10 మందికి సేవ చేయటంలో మా పెదనాన్నే ఫాలో అవ్వాలరా అని ఎప్పుడు మీ గురించే గొప్పగా చెప్తాడండి. నన్ను చేతి నన్ను దండం పెట్టు ప్లీజ్. రామా తీసుకోమా, తగలబెట్టే. వద్దు. ఐ లవ్ యూ చెప్పకపోతే తగలబెట్టేస్తానంట. యాసిడ్ పోస్తానని కత్తో పుడతానంటే ప్రేమించేస్తారా అమ్మాయిలు? తగలబెట్టేమా నా కొడుకుని. వద్దు నన్ను చేద్దు. నీ దాకా వచ్చేసరికి కింద నుంచి వచ్చిందిరా వణుకు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా రిపీట్ అయిందో నన్ను క్షమించండి. నేను దండం పెడతా. వద్దు. చెప్పక్కడ చెప్పు. ముజే మాఫ్ కీజియే. వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ రా చంటి. థ్యాంక్స్ తర్వాత ముందు చెల్లెల్ని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళు. నా క్లాస్ టైం అయింది. క్లాస్ నీకెవరు ఇస్తారు? మా బాబు. ఏంట్రా అది? ప్రసాదం. అది నీకేం సరిపోతుంది? అందరికి పంచేయి. ఎక్కువ నౌకరే. నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. పద్మావతి, పురుషోత్తం ఎక్కడ? పంతులు గారికి దక్షిణ ఇవ్వాలిగా. మీకు ఆ కష్టాన్ని కూడా కలగనివ్వడండి మీ తమ్ముడు. అటు చూడండి. చాలా బాగా చేయించారు పూజ. శతమానం భవతి శతాయు ఆయుష్యేవేంద్రియ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైపు ఎక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొత్తది. ఈ ఇంటికి నీ ఒక్కడి దిష్టి బొమ్మ సరిపోవట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడ్రా అమితాబ్ బచ్చను. రాగండి రా. వద్దులే బాబాయ్. తాత నేను తిట్టడం, నువ్వు సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా. వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టకపోతే నీకు నిద్ర పెట్టదా? నువ్వు మారవరా? అంత నమ్మకం ఉంటే మీరే సంపాదించండి. తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా. తెల్లాలేస్తే అడ్డమైన వెధవలతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా, మీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? వాటి చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి? నువ్వు చేస్తున్న పనులేమిటి? మీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్లా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్దనాన్న.